ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీరము రక్తంలో పాలు పొందడానికి ముందుగా దేవుని వాక్యం చదువుకొని మనల్ని మనం పరీక్ష చేసుకొని ఇందులో పాలు పొందాం. దయచేసి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మొదట చదువుకుందాం. తర్వాత మొదటి అధ్యాయం 10-12 వచనాలు కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. 3 కూడా కలిసి ఉంది. 1వ అధ్యాయం 10-12 వచనాలు, ఇక్కడ 3 అక్కడ 3 వచనాలు మొదటగా కలిసి చదువుదాం. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని. ఇప్పుడు 1వ అధ్యాయం 10-12 వచనాలు కలిసి చదువుదాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. 13 కూడా కలిసి చదువుదాం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? చాలు. ప్రభు సహాయం కొరకు ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, యేసు ప్రభు నామంలో మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నశించిపోతున్న పాపినైన నన్ను రక్షించుటకు మీ సువార్త శక్తి ద్వారా నన్ను దర్శించి ప్రభువా రక్షించిన మీ ప్రేమ కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు పిచ్చోడిని ప్రభువా, పశువుల కాపరిని, అడుక్కు తింటున్నటువంటి స్థితిలో ఉన్న నన్ను వెర్రివాడుగా బలహీనుడిగా ఎన్నిక లేకుండా గడ్డిపోచ కంటే ఇంకా హీనంగా చీ అని తృణీకరించబడిన స్థితిలో మొహం కూడా చూడటానికి ఇష్టపడని స్థితిలో నేనున్నప్పుడు మీరు ప్రేమించి మీరు ప్రభువా నన్ను ఏర్పరచుకున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బుద్ధి లేదు, జ్ఞానము లేదు, నీతి లేదు, ఇవేవి పరిశుద్ధత లేదు, అపవిత్రత, ఇలాంటి నన్ను ప్రభువా మీరు యేసు ప్రభు నందు స్థిరపరిచి మీరు నీతిని, పరిశుద్ధతను, మీ విమోచనమును, మీ జ్ఞానమును, మీ ఉపదేశమును ఇచ్చినందుకై స్తోత్రములు ప్రభువా. మీ రక్తం ఇచ్చి కొనుక్కున్న మీ సంఘముతో చేరి నేను ఆరాధించే ధన్యతను దేవా పనికిరాని నాకు మీరు అనుగ్రహించినందుకు సాష్టాంగపడి మిమ్మల్ని ఆరాధిస్తూ మీ ఆత్మను నాలో ఉంచి మీ మనస్సును నాలో ఉంచి ప్రభువా నన్ను నీ బిడ్డగా అంగీకరించి మీ సంఘములో నీ మాటలను ప్రకటించుటకు దేవా నీ ప్రజలతో ఆనందించుటకు నీతో సహవాసం చేయుటకు ఇచ్చిన మంచి సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ నా ఆరాధనను మీకు అర్పిస్తూ మీ శరీరాన్ని మీ రక్తాన్ని మా మధ్యలో ఉంచినారు ప్రభువా. మేము పాలు పొందాలి, యోగ్యముగా మంచి మనస్సాక్షితో పరీక్షించుకొని మీ వాక్యం చేత హెచ్చరించబడి మేము పాలు పొందుటకు సహాయం చేయండి. నాతో, మాతో, అందరితో, చిన్నలు మొదలుకొని పెద్దలందరితో మీ వాక్యము ద్వారా మాట్లాడమని, యోగ్యముగా ఇందులో పాలు పొందుటకు మమ్మల్ని సరిచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ ఆత్మ సహాయం దయచేయమని ఒట్టి చేతులతో మీ వైపు చూసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నటువంటి మంచి సమయం దేనికి అంటే ఆయనతో కలిసి భోజనం చేయుటకు, లేదా ఆయననే మనం భోజనం చేయుటకు, ఆయన శరీరాన్ని మనం తిని ఆయన రక్తాన్ని మనం త్రాగి ఆయన సమరూపంలోనికి మార్చబడటానికి ఇది దేవుడు ఇస్తున్నటువంటి ఒక ప్రేమతో కూడిన పిలుపు. ప్రభు వలలో పాలు పొందటం ఎంత ప్రేమతో పిలుస్తున్నాడో అంతే షరతులు లేదా అంతే కండిషన్స్ మనకు పెట్టినటువంటి దేవుడు.
ప్రేమతో పిలుస్తున్నాడు, మీరు చేతులు కడుక్కోకుండా భోంచేయకూడదు. షరతులు పెట్టాడు, మీ హృదయమును మళ్ళీ నా రక్తంతో కడుక్కోకుండా పరిశుద్ధపరచకుండా ఇందులో చేయి వేయకూడదు. మీ ముందటి ప్రాచీన స్వభావముతో ఇందులో మళ్ళీ మీరు చేయలేకూడదు. మీకున్నటువంటి పాపభూయిష్టమైనటువంటి జీవితంతో ఇందులో మీరు పాలు పొందకూడదు. ఇవన్నీ ప్రేమతో ఆహ్వానిస్తూనే దేవుడు విధిస్తున్నటువంటి ఆంక్షలు లేదా షరతులు. షరతులు, ఆంక్షలు ఇవి హెచ్చరికలు. వీటిని అధిగమిస్తే నష్టము లేదా నాశనం తప్ప మన జీవితానికి దేవుని యొద్ద నుండి శిక్షణ పొందడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదనే సంగతి మనం గుర్తించాలి. ప్రాథమికమైన సంగతి ఇది. అంతేకాకుండా ఏ ఒక్కరికి ఈ లోకంలో లేని గొప్ప భాగ్యం మనకు మాత్రమే ఉంది. అదేంటంటే ప్రతి వారము మన జీవితాన్ని పరీక్ష చేసుకోవడం, అంటే వెనక్కి చూసుకోవడం. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ బాగున్నామో, ఎక్కడ మంచి చేశామో, ఎక్కడ చెడు చేశామో, ఎవరిని బాధించామో, ఎవరిని సంతోషపెట్టామో, ఎక్కడ దేవుణ్ణి మహిమ కలిగేటట్టు బతికామో, ఎక్కడ దేవునికి అవమానం తెచ్చామో, ఎక్కడ దేవుని పేరును మనం ఇతరుల నోట్లలో తిట్టడానికి, హేళన చేయడానికి హేతువుగా బతికామో, వీటన్నిటినీ ఒకసారిగా మనల్ని మనం చూసుకునే ఒక మంచి సమయం. ఈ సమయం దేవునిది, వాక్యము దేవునిది. నీ హృదయాన్ని చూసి పరిశోధించి ఏం లోపాలున్నాయో తెలియచేసేది దేవుడే. ఈ కాస్త సమయం హృదయపూర్వకంగా మనల్ని పరీక్షించుకునే సమయం దేవుని సన్నిధిలో. హృదయపూర్వకమైన స్థితి ఉంటే, లేకపోతే తోసేస్తే మనం ఏం చేయలేం. ఎందుకంటే హృదయ కాఠిన్యం అనేది దేవుడు పెట్ల ఇశ్రాయేలు ప్రజల్ని చాలా ప్రేమతో విమోచించి తీసుకొని వచ్చి పోషించినాడు. వాళ్ళు ఊహించని దేశంలో ప్రవేశపెట్టాలనుకున్నాడు. అయితే వారి హృదయ కాఠిన్యం చేత అనేక మంది రాలిపోతూ వచ్చారు. వారికి ఉన్న అవిశ్వాసం చేత అనేక మంది రాలిపోతూ వచ్చినారు. ఇది మనం హెబ్రీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చాలా సందర్భాల్లో చదువుకున్నాం. దేవుడు ఎవరికి విరోధి కాదు, ఎవరికి శత్రువు కాదు. ఆయన ప్రేమ స్వరూపి, అందరినీ ప్రేమించే సమయంలో. అదే సందర్భంలో ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరమని యాకోబు రాసినట్టు, ఈ లోకంలో ఉంటూ దేవుని స్నేహించకుండా, దేవుని ప్రేమించకుండా ఈ లోకంలో ఉన్నాము కదా అని మనకు మనం సంజాయిషించుకొని లోకంలో కనుక మనం లోకాన్ని ప్రేమించి మళ్ళీ పాపంలో ఉంటే, వచ్చి ఇందులో చెయ్యేస్తే అది శిక్ష నాకే నీకే, ఎవరి వ్యక్తిగతం. దేవుడి యొక్క హెచ్చరిక అది. అందుకని ప్రేమతో పిలుస్తూనే ఆంక్షలని లేదా షరతుల్ని దేవుడు పెట్టాడు. వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. పక్కన వాళ్ళతో మనకు పని లేదు. ఈ పర్టికులర్ సందర్భంలో పక్కన వాళ్ళతో పని లేదండి. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, నీకు బంధువు అయినా, రక్త సంబంధికుడైనా, భార్య అయినా, బిడ్డ అయినా, ఎవరిదైనా సరే, పరీక్ష ఆకలి లాంటిది. పరీక్ష ఆకలి లాంటిది. ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళు అన్నం తింటారు, తిన్న వాళ్ళకే కడుపు నిండుతుంది. అంతే తప్ప నాకు నా భార్య మీద ప్రేమ ఎక్కువ అని చెప్పి ఆవిడ బదులు నేనే తినేసాను అనుకోండి, ఆవిడ ఆకలి వేస్తుంది, ఆమె తింటేనే ఆకలి తీరుతుంది. నాకు ప్రేమ ఎక్కువ కదా అని నేను తినేసాను అనుకోండి, నాకు కడుపు నొప్పి వస్తుంది, నేను బాధపడాల్సి ఉంటుంది. ఇక్కడ పరీక్ష ఎవరికి వారే పరీక్షించుకోవాలి. ఈ కాస్త సమయం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టు. ఎవరైనా కావచ్చు, నిన్ను నువ్వే పరీక్ష చెయ్యి. నీ లోపలికి చూసుకో. వాక్యపు వెలుగులో, వాక్యం అనే అర్థంలో అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు నీ స్థితిగతిని అంతటినీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అబద్ధం చెప్పకుండా, లేనిది చూపించకుండా, ఉన్నది ఉన్నట్టు నిర్దిష్టంగా, ఖచ్చితంగా, లెక్క ప్రకారం మనల్ని మనకు చూపించేటటువంటి శక్తి కలిగిన అర్థం దేవుని వాక్యం. ఇక్కడ సరి చేసుకోవడం తప్ప, సరిదిద్దుకోవడం తప్ప ఇంక వేరే అవకాశం లేదు. చేతనైతే దేవుని పాదాలు పట్టుకొని ఏడవడం తప్ప వేరే అవకాశం లేదు, రాదు. కాబట్టి చివరిలో ఉన్నాం. చివరిలో అంటే 2025 సంవత్సరం చివరికి వచ్చాం. బహుశా మనలో కొంతమంది ఒకవేళ జీవితంలో చివరి అంకం కూడా రావచ్చు, చెప్పలేం. ప్రభు ఒకవేళ పిలిచాడు అనుకోండి, వెళ్ళిపోవాలి. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు, జ్ఞానంతో నిమిత్తం అసలే లేదు. నీ శారీరక ఆరోగ్యం కొలమానమే కాదు. ఎప్పుడు ఎక్కడ ఎవరైనా ఎలాగైనా ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మన బ్రతుకు అనేది ఉదయం మొదలుకొని సాయంత్రం వరకే. సాయంత్రం అయిపోయింది వచ్చాయంటే వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ప్రతినిత్యము ఈ భయం మనల్ని వెంటాడాలి. అప్పుడే విశ్వాస జీవితంలో ప్రభు కోరుకున్న ఆలోచనలతో మన జీవితం ఉంటుంది. లేకపోతే మన ఆలోచనలే నిండి ప్రభుకు దూరం చేసి దేవుని దుఃఖపెట్టి మనల్ని నష్టపరుచుకునే బతుకుతాం. దీనివల్ల ప్రయోజనం లేదు. జరిగిన నష్టం చాలు, ప్రభు దగ్గరికి వద్దాం.
ప్రభు మమ్మల్ని క్షమించని ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా దేవుని దగ్గర సరి చేసుకుందాం. సరి చేసుకుని బలలో పాలు పొందే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు చాలా విలువైన అవకాశాలను ఇస్తాడు, చాలా చివరి అవకాశాన్ని ఇస్తాడు. ఆ సరిదిద్దుకునే ఆ సమయాన్ని కోల్పోతే ఏశావు ఏడ్చినట్లు మళ్ళీ తిరిగి ఏడ్చినా ఏమీ రాదు, నీకు అవకాశమే లేకపోవచ్చు. అందుకని ఒకవేళ ఇది దేవుడిచ్చే చివరి అవకాశం కావచ్చు. నాకు నీకు మనందరికీ పరీక్ష చేసుకుందాం. ప్రభువుని సంతోషపెట్టే, ప్రభువుకి మహిమ తీసుకొచ్చే విధానంలో, ప్రభు సమరూపంలోనికి మార్చబడే విధానంలో బలంలో పాలు పొందామని ప్రభు పేరట మనవి చేస్తూ చదువుకున్న వాక్యం గురించి ఆలోచిద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదివాం. ప్రాముఖ్యమైన మాట ఇందులో ఏంటంటే, బలహీనతతో, భయంతో, వణుకుతో నేను మీ దగ్గర ఉన్నా. కొరింథీ ప్రజలకు రాస్తూ, నేను మీ దగ్గర సువార్త సేవ చేసినప్పుడు, పరిచర్య చేసినప్పుడు, నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నానంటే, ఎలా ఉన్నానో చెప్తున్నాడు. బలహీనతతోనూ, భయంతోనూ, ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉన్నా. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని, మనుషుల యొక్క శక్తిని కానీ, లేదా మనుషుల యొక్క జ్ఞానాన్ని కానీ, లేదా మనుషుల యొక్క ఏ విధమైనదైనా సరే ఆధారం చేసుకొని ఉండకూడదు. మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి, మనుషుల జ్ఞానమును కాదు. మనకు కొన్నిసార్లు మనకు తెలిసిందే జ్ఞానం అనుకొని, ఇదే దేవుని శక్తి అనుకొని మనం వెళ్ళిపోయి ప్రమాదం అంచుల్లో పడే సమయాలు చాలా ఉండొచ్చు. అందుకే మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదు, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. విశ్వాసం గురించి ఏం చెప్తాం? కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నదే కదా, వినడం వల్ల విశ్వాసం వచ్చిందని తెలిసిందే కదా. ఇంకేంటి విశ్వాసం? శిష్యులు ఏకాంతంలో ప్రార్థన చేస్తూ లేదా ప్రభుతో మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు, ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించు అని అడిగింది. ఇవన్నీ తెలిసినవే కదా. ఇంక ఈ విశ్వాసంలో శక్తి ఏంటి? నేను మార్నింగ్ మెడిటేషన్లో ఒక చిన్న అనుభవం భక్సింగ్ అంకుల్ చదువుకున్నా, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అది నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. 1956 సంవత్సరం, క్షమించండి, 6వ నెల 5వ తేదీ ఆయన అనుభవంలో జరిగిన ఒక సంఘటన. దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవితం నడిపించబడాలి, సేవ అలాగే చేయాలి, సువార్త అలాగే ప్రకటించాలి, ప్రయాణం కూడా అలాగే ఉండాలి. ఇవన్నీ కూడా చాలా క్లిష్టంగా ఉన్న అంశాలు అయినప్పటికీ చాలా స్పష్టంగా దేవుని వాక్యంలోనికి మలుచుకొని చేసినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. ఆయన మీరందరూ పెద్దలు చాలామందికి ఈ విషయాలన్నీ తెలుసు, చదువుకున్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. చిక్కు ఎక్కడొచ్చిందంటే, అది అక్షరానుసారమైన జ్ఞానంగానే ఉండిపోతుంది. అదే బాధ, అనుభవసారం కాలేకపోతుంది. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, చదువుకున్నప్పుడు 1956 జూన్ 5వ తేదీ ఆయన ఇంగ్లాండ్లోని లండన్కు పోవాలి ప్రయాణం కోసం. ప్రభువు చాలా స్పష్టంగా ఈ జకర్యా గ్రంథంలో ఈ మాట చేత మాట్లాడితే, ఆయనకి 6వ సంవత్సరం 6వ నెల 5వ దినమునానని ఈ వాక్యం ఆధారంగా, సరే నేను వెళ్తాను ప్రభువా, నీ ఇష్టం, ఎలా నడిపిస్తావో, ఎలా పంపిస్తావో, ఎలా తీసుకెళ్తావో నీ ఇష్టం, నీకు అప్పగించుకుంటున్నానని ప్రార్థన చేశాడు. 2 రోజులే టైం ఉంది, 2 రోజుల్లో పాస్పోర్ట్ రావాలంట. 2 రోజుల్లోనే వచ్చిన తర్వాత ఆయన ప్రయాణం కోసం సిద్ధపడి జూన్ 5 లోపల అక్కడ చేరుకోవాలి. పాస్పోర్ట్ తెచ్చుకున్నారు. ఒక దేవుడు సాయం చేస్తా వచ్చాడు, ఒక అధికారి చేత అంట. తర్వాత ఏ రోజు రాయబడలేదు, కానీ ఇవాళ గనక ఓడెక్కితే జూన్ 5వ తారీఖుకి ఇంగ్లాండ్ లండన్ చేరుకోగలడు. కానీ ఓడలో ఏం టికెట్స్, బెర్తులు లేవని మొహం మీద చెప్పారు. ఏం చేయాలనో అర్థం కాదు. ప్రభుని అడిగి ప్రార్థన చేశాడు ఆయన. అంటే మీ విశ్వాసము మీ జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకొనుట అనే మాటను అర్థం చేసుకోవడం కోసం ఈ అనుభవాన్ని నేను మీకు చెప్తున్నా. మన అనుభవం అయితే చాలా బాగుంటుంది. అక్షరానుసారమైన జ్ఞానం, అనుభవ జ్ఞానం అయినప్పుడు ప్రభు మనల్ని చాలా చక్కగా నడిపిస్తాడు అనే దాన్ని నాకు అర్థం చేయించిన విషయం. అప్పుడు ఆ ఓడలో బెర్తులు లేవన్నారు. ఇంకొక ఓడ వెంటనే అనౌన్స్మెంట్ వచ్చిందంట,
చాలా వేగంగా వెళ్ళే యాండీస్ ఓడ లండన్కు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, అంటే లెక్క ప్రకారం 7వ తారీఖుకి వెళ్ళిపోవచ్చు ఇది అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వెంటనే టికెట్ తీసుకొని బెర్త్ కన్ఫర్మ్ చేసుకొని ఆ ఓడలో ప్రయాణమై పోతూ ఉన్నాడు. 7 చేరవలసినటువంటి ఓడ జూన్ 5కే చేరిపోయింది. అది చాలా స్పీడ్గా పోతుంది కాబట్టి జూన్ 5కి చేరవలసిన ముందు ప్రయాణం టికెట్లు లేవని చెప్పిన ఓడ మధ్యలో అది రిపేర్ వచ్చి ఓడ మధ్యలోనే ఆగిపోయింది. 2 రోజుల పాటు 2 రోజులు రిపేర్ అయిన తర్వాత ఆలస్యంగా జూన్ 7వ తారీఖుకి అది లండన్ చేరుకుంది. ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఇది పాడైపోతుంది, దీనిలో వెళ్తే స్పీడ్కి వెళ్ళిపోవచ్చు అనే విషయం ఎవరికి తెలుసు? మనకి ఎవరికీ తెలీదు. దేవుని యొక్క దాసుడు ఆయనకు కూడా తెలీదు, ఆయనకు కూడా అర్థం కాలేదు. దేవుడు చెప్పాడు, ఒకటే మాట అడిగాడంట ఆయన, ప్రభువా 6వ సంవత్సరమున 6వ నెల 5వ దినమున అన్నారు కదా, మరి 6వ సంవత్సరం 1956వ సంవత్సరం 6వ నెల జూన్ 5వ తారీఖు నేను అక్కడ చేరమని చెప్పావు, సముద్రం ద్వారా సముద్రం అని. ఈ సముద్ర ప్రయాణంలో చేరుకోవాలి, అక్కడ నువ్వు నడిపించగలవు, నేను నమ్ముతూ ఉన్నా, అంతే. నువ్వు ఎలాగైనా తీసుకెళ్ళు, 2 రోజుల్లో పాస్పోర్ట్ ఎలా వస్తుంది? వస్తుంది, అంతే, వచ్చింది. ఓడ ఎవరు సిద్ధం చేస్తారు? ఆయనే సిద్ధం చేస్తాడు. పొమ్మన్నారు కదా, మొత్తం అన్నీ మార్చేవాడు మీరే, అధికారం మీదే, మీరేమైనా చేయగలరు కదా, అందుకని ప్రయాణం మీరే చేయించగలరు అనుకున్నాడు. విశ్వాసంతో వెళ్ళిపోయినాడు. ఇది దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం అంటే. మనం ఏదైనా ఒకటి కట్టాలనుకుంటాం, మన దగ్గర ఉన్న సామర్థ్యం కొంచెమే, చిన్నదే, తక్కువే, మొదలెడతాం, కానీ అయిపోతుంది ఉన్నది, ఆపేస్తాం. కట్టవలసింది ఏం చేస్తాం? ఆపేస్తాం. ఎందుకు ఆపేస్తాం? మన శక్తిని ఆధారం చేసుకొని మొదలెట్టాం కదా, అందుకే ఒక 5,000 ఉన్నా 5,000 వరకు పని జరిగించాం, ఆపేసాం. మరి ఎందుకు ఆపేశారు మీరంటే, అయిపోయింది ఉన్నది, మరి కొనసాగించరా? ఏమో, ఎప్పుడో తెలియదు, చూద్దాం. అట్లా కాకుండా ఉన్నది 1 అయినా 2 అయినా 5 అయినా 10 అయినా ఆరంభించి, ఇది నా జ్ఞానము, లేదంటే నా శక్తి, నాకున్న డబ్బులు, లేదంటే నాకున్న పరపతితో ఇది పూర్తయ్యేది కాదు. విశ్వాసం. ఏంటా విశ్వాసం? దేవుని శక్తి రావాలి ఈ విశ్వాసంలోకి. ప్రభువా, ఈ పని నా వల్ల కాదు, నా చేతే కాదు, అసలు నీ శక్తితో అవుతుందని నమ్ముతూ ఉన్నా, నీ శక్తిని ఆధారం చేసుకుంటూ ఉన్నానని మొదలెడితే అప్పుడు దాని దేవుడు పరిపూర్ణం చేస్తాడు. మన విశ్వాస జీవితం దేవుని శక్తితో ముడిపడి ఉండాలి. మన విశ్వాస జీవితం దేవుని శక్తితో ప్రతిరోజు నిండి ఉంటే ఎంత తాజాగా ఉంటాం మనమందరం. సరదాగా అడుగుతున్నా, రోజు పళ్ళు తోముకుంటామండి మనందరం? పళ్ళు తోముతారా లేదండి? తోముతారా లేదా? తోముకుంటారా? ఒకరోజు తోమకండి, 2వ రోజు చూడండి మీ నోరు ఎలా ఉంటుంది. చెప్పండి, ఎలా ఉంటుందండి? చాలా మంచి వాసన వస్తుందండి, బాగుంటుందండి. ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మన నోరు మనకే కంపు వస్తుంది, తాజా స్థితి ఉండదు. ఏది తాగినా ఏది తిన్నా తాజాదనం ఉండదు. పోనీ మనకే కాదు, మన పక్కన 1 మైల్ దూరం ఉండాలి మనుషులు, ఎందుకంటే చచ్చిపోతారు ఈ వాసన పీల్చారంటే కన్నా మాట్లాడుతుంటే. అంత కంపు కొడుతుంది, తాజా స్థితి ఉండనే ఉండదు. అరే, కొన్ని గంటలే దీన్ని శుభ్రపరచకపోతే ఇంత కంపు కొడితే, మన విశ్వాస జీవితంలో దేవుని శక్తిని ఆధారం చేసుకోకుండా బతికిన రోజులెన్ని? ఎంత బలహీనంగా ఉండాలి మన జీవితం, ఎంత కంపు కొట్టేదిగా ఉండాలి. తాజా స్థితి లేకపోతే ఏమొస్తుంది? కంపే వస్తుంది. మన జీవితం కూడా అంతే. విశ్వాసము ఎప్పుడు తాజాగా ఉంటే, విశ్వాసంతో నడిపించబడుతూ ఉంటే, ఈ విశ్వాసం ద్వారా దేవుని శక్తి మనలో పరిపూర్ణమవుతూ ఉంటే అందరికీ మనం జీవాన్ని ప్రవహింపజేసే వాళ్ళుగా ఉంటాం. మనం ఎంతో తాజాగా ఉంటాం. లేదనుకోండి, ఎండిపోయిన ఎడారిలాగా, ఎండిపోయిన మొక్కల్లాగా ఉంటాం. నీళ్లు లేనటువంటి స్థలాల్లో మొక్కలు చూడండి ఎలా ఉంటాయి, ఎండిపోయి మోడు వారినవిగా ఉండినట్లుగా మన జీవితం అట్లే ఉంటుంది. విశ్వాసమునకు ఆధారమైన వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంది. సంఘం ప్రోత్సహించడానికి దేవుడు సంఘమును, సేవకులను, పరిచారకులను, పనిని, సువార్తను ఇచ్చాడు. ఇచ్చి ఇన్ని ప్రొవిజన్స్ ఇచ్చి తాజాదనం నీకు మనకు తెచ్చుకోకపోతే తప్పు దేవుంది కాదు, మనదే. తప్పు మనదే. విశ్వాసులమే. దేవుని శక్తి ఏమాత్రం ఉండదు. పనులే కాదు, మనం చేస్తున్నటువంటి పనులే కాదు, మన మాటలైనా, కొన్నిసార్లు మన మాటే వేరే వాళ్ళ జీవితాల్లో చాలా బలమైన విశ్వాస కార్యానికి పునాదయ్యచ్చు.
నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది. ఈ వాక్యమే బ్రతికించేదిగా, శక్తివంతంగా పనిచేయచ్చు. కాబట్టి కొరింథీ సంఘములో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు జ్ఞానం ఉంటే చాలు, దేవుని యందు విశ్వాసం అవసరం కొంచెం ఉంటే చాలు, కానీ దేవుని శక్తి అవసరం లేదు. వాళ్ళు చూడండి 1వ అధ్యాయం 22వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యూదులు ఏంటి దీని అర్థం? యూదులేమో సూచక్రియలు అన్నారు, గ్రీసు దేశస్తులేమో జ్ఞానం కావాలన్నారు. మాకు సూచక క్రియలు ఉంటే చాలు యూదులు. తర్వాత గ్రీసు దేశస్తులేమో మాకు జ్ఞానం చాలు. అందుకే గ్రీసు తత్వశాస్త్రం గురించి చెప్పేటప్పుడు, ఫిలాసఫీ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ ఎవరిని మాట్లాడతారు? గ్రీసు తత్వవేత్తల గురించి మాట్లాడతారు. సోక్రటీస్ మొట్టమొదటి వాడు అని, ఆ తర్వాత ప్లేటో, ఆ తర్వాత అరిస్టాటిల్. ఈ ముగ్గురు ఒకరికొకరు శిష్యులు. ప్రపంచానికి తత్వజ్ఞానం నేర్పించింది సోక్రటీస్ అని చెప్తారు. ఆయన శిష్యుడు తర్వాత ప్రచారం చేసిన వాడు విభేదిస్తూ ప్లేటో అని అంటారు. ఆయన విభేదిస్తూ మళ్ళీ అరిస్టాటిల్. ఒకరు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ ప్రపంచానికి జ్ఞానం అందించిన వారు జ్ఞానమే గొప్పది అనేవాళ్ళు వాళ్ళు. ఏమండి, గ్రీసు తత్వవేత్తలు వీళ్ళు గొప్ప వాళ్ళు, మా జ్ఞానమే గొప్పది అని అంటారు వాళ్ళు. గ్రీసు దేశస్తులు వేరే దేన్ని ఒప్పుకోరు వాళ్ళు. యూదులు సూచక్రియలు జరగాలి, నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడాలి, సూచక్రియ యేసుప్రభు చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహ విందులో ఇలాంటి సూచక్రియల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ యూదులకి. పౌలు అన్నాడు ఒకే మాట, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని అన్నాడు. ఒక ముక్కలో కొట్టి పడేశాడు ఈ 2 మాటలని. మరి బాబు, మీరు అనుకుంటున్న సూచక్రియలన్నీ కోకొల్లలుగా చేసిన వాడు యేసుప్రభు వారు. మీరు అనుకుంటున్నట్టుగా జ్ఞానం కోరుకుంటున్నాడే, సమస్త జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని, భూలోక జ్ఞానాన్ని, ఈ లోకంలో ఎక్కడైనా కానీ ఏదైనా సరే జ్ఞానము అంటే ఆ జ్ఞానము గుప్తమై ఉన్నది ఒక యేసునందే. ఆ యేసు ప్రభు, జ్ఞానమై ఉన్న యేసు ప్రభు, సూచక క్రియలు కొల్లలుగా చేసినటువంటి యేసు ప్రభు, ఆయన మానవులందరి కోసం ఆయన సిలువ వేయబడినాడు, ఆయన రక్షణ కార్యం జరిగించినాడు, విమోచించినాడు, ఆయన మీకు ప్రకటిస్తున్నామని చెప్పాడు. తేల్చి పారేశాడు 2 విషయాల్ని. అందుకని వీళ్ళు మనుషుల జ్ఞానం ఉంటే చాలు, విశ్వాసం అక్కర్లా, విశ్వాసం ద్వారా దేవుని శక్తి కూడా అక్కర్లేదు అని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి చెప్పాడు, బాబు మీ జ్ఞానం తీసుకెళ్ళి అటకబెట్టలో పెట్టండి, మీ సూచక్రియలన్నీ తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టుకోండి. ఇప్పుడు కావాల్సింది ఎవరంటే సిలువ వేయబడిన క్రీస్తే. ఎందుకు ఆయన అంటే ఆయనే దేవుని శక్తి. ఆ దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని బతకాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకోకుండా బతకలేం. పెట్రోల్ లేకుండా బండి నడవదు, మనందరికీ తెలుసు. నూనె లేకుండా దీపం వెలగదు, ఇది కూడా తెలుసు మనకు. ఏమండి, ఇన్ని సామాన్యమైన విషయాలు తెలిసిన మనం విశ్వాసులంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ దేవుని యొక్క శక్తిని లేకుండా పోతే మనం ఎట్లా బతకగలం? దేవుని శక్తిని ఆధారం చేసుకోకపోతే విశ్వాస జీవితంలో బలం ఎక్కడ మనకు? క్షమించండి, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది మనకు? కాబట్టి కొరింథీ సంఘమే కాదు, ఈనాడు ప్రపంచంలో ఉన్న యావత్ సంఘాలన్నిటిలో విశ్వాసము ద్వారా దేవుని శక్తిని ఆధారం చేసుకునే విశ్వాసుల యొక్క సంఖ్య, సమూహం చాలా 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 తక్కువ, చాలా తక్కువ. నువ్వు విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము ద్వారా శక్తిని ఆపాదించుకుంటూ, దేవుని యొక్క శక్తిని ఆపాదించుకుంటూ బ్రతికితే దేవుడు మన ద్వారా అనేక మందిని విశ్వాసంలోకి తీసుకొని రాగలడు. లేకపోతే విశ్వాసం 4 అక్షరాల పదంలాగా ఉంటుంది, మనం కూడా అలాగే 4 రోజులు బతుకుతాం, ఈ లోకంలో వెళ్ళిపోతాం, ఏం ఉపయోగం లేదు. విశ్వాసము చాలా బలమైన కార్యాలకు పునాది వేస్తుంది. చాలా శక్తి, మానవునికి అతీతమైనటువంటి శక్తికి మించిన కార్యాలకు పునాది వేస్తుంది దేవుని యొక్క శక్తి, దేవుని యందల మనకుంటే విశ్వాసం. అందుకే ఒక దోణిలో యేసుప్రభు నిద్రపోతున్నప్పుడు, వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు కదా సముద్రం మీద, శిష్యులు ఉన్నారు, ప్రభు నిద్రపోతున్నాడు, అలలు తుఫాన్ లేచింది పైకి, మునిగిపోతే ప్రభు మునిగిపోవాలి ఫస్ట్, ఎందుకంటే పడుకున్నాడు కాబట్టి ఆయన. ఇప్పుడు శిష్యులు నిద్రపోతున్న ఆయన లేపాడు, ప్రభువా మేము నశించిపోతున్నాము. నిజంగా నశించిపోతున్నారా వాళ్ళు? నశించిపోయే స్థితిలో పడుకున్నది ఎవరు? యేసుప్రభువే. ముందు మునిగితే ఎవరు మునగల్లా? యేసుప్రభు మునగడం కాదు, లోపల పడిపోవాలి ఆయన, ఆయన పడిపోవాలి. అంటే ఇప్పుడు ఎవరి గురించి చింత లేదు వీళ్ళకి? ఎవరి గురించి చింత లేదు?
మునిగిపోయి ముందు చచ్చిపోయే యేసుప్రభు గురించిన చింత వాళ్ళకి లేదు. నిలబడుకొని కేకలేస్తున్న వీళ్ళ గురించి వీళ్ళకు ఉంది చింత. చాలాసార్లు మనం అనుకుంటాం, ఫిలిప్పీలు రాసి చెప్పాడు కదా, ప్రతివాడు తన సొంత కార్యాలను చూసుకుంటున్నాడు కానీ ప్రభు కార్యాలు చేయక్కర్లేదమ్మా. అసలు ప్రభు మునిగిపోయి చచ్చిపోతాడని ఆయన గురించి ఆలోచించు చాలు. ప్రభు కార్యం గురించి ఎక్కర్లేదు. ప్రభు ఆ తుఫాను వస్తే పడుకున్నది మీరే కదా, ఫస్ట్ మీరే మునిగిపోతారే. నేను అనుకుంటా అప్పుడప్పుడు, ప్రభువా అయ్యా తుఫాను వస్తుంది, లే స్వామి మునిగిపోతావు నువ్వు. ఈ మాట రాయించంటే ఎంత బాగుండు బైబిల్లో కదా. ఎప్పుడన్నా అనిపించిందా మీకు అట్లా? ఉన్నదే చదువుకున్న సరిగా అర్థం కాదు, మనకి వేరే ఆలోచన వచ్చింది అనుకోండి, ఉన్నవన్నీ పోతాయి. ప్రభువా మునిగిపోయింది మీరు కదా, మీరు లేండి పైకి అని శిష్యులు ఎవరైనా లేపుంటే ఎంత బాగుండు. మనం ఎవరం అలా చెయ్యం. అందుకే శిష్యులు అన్నారు, అయ్యా మేము నశించిపోతూ ఉన్నాం అంటే ప్రభువు లేచి ఏమన్నాడు? మెచ్చుకున్నాడు, తిట్టాడా? విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా. ఎంత మంచి పేరు పెట్టాడు. విశ్వాసం లేని మూర్ఖతరం మీకు విశ్వాసమే లేదు. విశ్వాసమే ఉంటే నేను దేవుణ్ణని, నాలో ఉండేది శక్తి అని మీరు నమ్మి ఇట్లా మేము మునిగిపోతున్నాం చచ్చిపోతున్నామని మీరు ఏడవరు. అరే ప్రభు ఉన్నాడు మనకు, అన్నీ సృష్టించిన వాడు ఆయన, ఏం చేస్తాడో చూద్దాం అనే విశ్వాసపు మాటలు మీరు మాట్లాడి ఉంటారు. అది మీరు మాట్లాడలేదంటే మీలో విశ్వాసం లేదు, అందులో దేవుని శక్తి లేదు. కాబట్టి ప్రియులారా, ఒక సంగతి ప్రాథమికమైంది. ఎన్నేళ్ళైనా, ఎన్ని సంవత్సరాల విశ్వాసం అయినా, ఈ నేటికి మనం ప్రాక్టీస్ చేయాల్సిన గొప్ప విషయం ఏంటంటే విశ్వాసం ద్వారా దేవుని శక్తిని సాధన చేయాలి. అందుకే పౌలు రాస్తున్నాడు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెను. మీ విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. నువ్వెంత శక్తిమంతుడైనా, ఎంత బలవంతుడైనా. చూడండి, 25 ఏళ్ళ యవ్వన కాలంలో ఉండే బలానికి 45 ఏళ్ళు మధ్య వయసుకు వచ్చే ఉండే బలానికి తేడా ఉంటుందా ఉండదా? 45 ఏళ్ళప్పుడు ఉండే ఒంట్లో బలానికి 60 ఏళ్ళప్పుడు ముసలోళ్ళేటప్పుడు ఉండే బలానికి తేడా ఉంటుందా ఉండదా? 25 ఏళ్ళప్పుడు అనుకుంటాడు 50 కేజీలని ఇసిరాడు వారేస్తానని, 45కి వచ్చిన తర్వాత అనుకుంటాడు 15 కేజీలు కూడా ఎత్తడానికి బరువు సంఖ్యలో చేతులు లాగుతాయి. 60 ఏళ్ళకి వచ్చినాం అనుకోండి, ఒరే నాన్న ఈ బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ ఎట్టు. బలం ఎక్కడ పోయింది? శారీరకంగా ఈ బలం కృషించిపోతుంది, ఆత్మానుసారంగా ఈ బలం అంతకంతకు రెట్టింపు అవుతుంది. అదే దేవుని శక్తి. మన విశ్వాసం అంత గొప్పదై ఉండాలి, అంత గొప్పదై ఉండాలి. ప్రియులారా, ఇది మొదటిది. రెండోది మనం చదువుకుందాం, దయచేసి రండి. రెండవ అంశం, మొదటి అధ్యాయం 10వ వచనం మొదట చదువుకున్నాం. వేడుకొంచున్నాను చెప్పాడు. ఆ దినాల్లోనే ఉన్నాయి ఇవన్నీ, కక్షలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మాట అన్నాడు 11వ వచనం, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి తెలుసుకున్నా. ఒకడేమన్నాడంటే నేను పౌలు వాడను అన్నాడు ఒకడు. ఇంకొకడు ఏమన్నాడంటే నేను అపోల్లో వాడను అన్నాడు. ఇంకొకటి నేను కేఫా అంటే పేతురు వాడను అని అన్నాడు. ఇంకొకటి 4వ వాడేమో నేను క్రీస్తు వాడను అన్నాడు. ఈడు మంచోడు ఉన్నట్టున్నాడు ఈడు. నలుగురిని చెప్పారు. ఎవరు? నేను పౌలు వాడను, ఫస్ట్ నేను అపోల్లో వాడను, మరి ఒకడు ఫస్ట్ పౌలు, తర్వాత అపోల్లో, 2, 3వ వాడు కేఫా, 4 ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు. 4వ వాడిని చేశాడు. అంటే ప్రాధాన్యం కూడా చూడండి. ఫస్ట్ నేను ఈ రివర్స్లో చదువుకొని ఉంటే కనుక, ఒకవేళ నేను క్రీస్తు వాడను అని అనుంటే ఫస్ట్ ప్రభువుకి, అంటే అన్నిటిలో ప్రాముఖ్యం, కొలస్సీ 1:18లో అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యం కలుగు నిమిత్తం అన్నట్టు ఫస్ట్ ప్లేస్ ఆయనకి ఇద్దాం. ఇచ్చినప్పుడు యేసు ప్రభు వాడను అని ఉంటే బాగుండు కదా. అనలేదు వాళ్ళు. ఎందుకు అనలేదు? అనకపోవడానికి కారణం కలహాలు. అందుకే అన్నాడు 13వ వచనంలో, క్రీస్తు విభజింపబడలేదు, వీళ్ళు విభజించారు. సంఘము విభజించబడదు, ఉన్నవాళ్ళు విభజిస్తారు. విభజన ప్రభు చెయ్యడు, ఆయన స్థాపిస్తాడు. మనము విభజిస్తాం. స్థాపన కరెక్టా, విభజన కరెక్టా? స్థాపన కరెక్ట్, విభజన తప్పు. అంటే ఇప్పటి వరకు జరుగుతున్నవన్నీ ఏంటి? తప్పులే. విభజనలు అంటే
తప్పులే. వాక్యంలో చాలా నేరుగా దేవుడు చెప్పింది, విభజనలన్నీ తప్పు. యేసు ప్రభు విభజించబడలా, సంఘము విభజించబడకూడదు. ఈ విభజించే వాళ్ళకి ఎలాంటి తీర్పు ఉంటుందో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం వాళ్ళకి చక్కగా అర్థమైతే బాగుంటుంది. పిల్లకాకినైనా నాకే ఈ కొంచెం అర్థమైనప్పుడు మహామహులకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. యేసు ప్రభు విభజించబడలేదని దేవుడు చెబితే వాళ్ళు ఎందుకు యేసు ప్రభు యొక్క శరీరమైన సంఘాన్ని ఇన్ని విభజనలు, ఇన్ని చీలికలు, ఏమండి ఇన్ని ముక్కలు ఎందుకు చేసి పారేస్తున్నాం? ఇవన్నీ చేయడానికి కారణం మీలో కక్షలు, మీలో కలహాలు, మీలో అసూయలు, మీలో పగలు, మీలో మీకు ఏకమనసు లేకపోవడం, మీలో మీకు ఐక్యతాభావం రాకపోవడం, ఉన్నా చెడగొట్టడం, ఇవన్నిటి వల్ల సంఘం విభజించబడినది. విభజించబడకూడదు, సంఘం విభజించబడకూడదు. ఎందుకంటే సంఘము శరీరం. ఈ సంఘములో ఈ చెయ్యి అతకబడి ఉంటేనే ఈ శరీరానికి అంతటికీ క్షేమం. ఈ చెయ్యి బాగా పనిచేస్తుంది, కుడి చెయ్యి అని చెప్పి దీన్ని నరికి పక్కన పెట్టి ఇదే సంఘం అన్నాం అనుకో, ఈ కుడి చెయ్యే సంఘం అన్నాం అనుకోండి, ఏమంటారు? అసలు ఈ చెయ్యి బతుకుతుందా? బతకదు. అందుకే ఎప్పుడు సంఘం ఐక్యంగా ఉండాలి, సంఘము విభజించబడకూడదు. యేసుప్రభు శరీరంలో యేసుప్రభు యొక్క అంగీలాగా వాళ్ళ అంగీ కోసం ప్రవచనంలో రాయబడినట్టు వారు అంగీ కొరకు చీట్లు వేసిరి, అన్నిటినీ పంచుకున్నారు. వాళ్ళు అంగీ చీల్చే ప్రయత్నం చేశారు కానీ చింపలేకపోయినారు. అయితే దాన్ని చీల్చకుండా ఇది ఎవరికి వస్తుందో చీట వేద్దామన్నారు. ఆ అంగీనే యేసుప్రభు యొక్క శరీరము కప్పిన వస్త్రం, ఆ అంగీనే యేసుప్రభు యొక్క శరీరము అనే సంఘాన్ని సూచించే వస్త్రం. అది చీల్చబడకూడదు, విభజించబడకూడదు, అది ఐక్యంగానే ఉండాలి. ఇప్పుడు చూడండి ఎంత స్పష్టంగా రాశాడు. నేను పలానోనండి, పలానోళ్ళ గ్రూప్ మాదే, మొత్తం అందరు పోయి కృష్ణానదిలో మునగండి. మీరెవరండి? మాది పలానా వాళ్ళ గ్రూప్ కదండి, మేము అసలు వాళ్ళతో కలవడే కలవమండి వాళ్ళు. మీరందరూ తిన్న కలిపి గోదావరిలో దూకేయండి. ఇంకెవరు? మేము వీళ్ళిద్దరి కంటే చాలా మంచి వాళ్ళం, మేము మధ్య మార్గంగా ఉండేవాళ్ళం. ఇక్కడ దగ్గరలో ఏ నది లేదు, మా రాయలసీమలో పెన్నా నది ఉంది, నీళ్ళు లేవు, నీళ్ళు లేని నదిలో పోయి దూకేయండి. ఎందుకు పెట్టుకున్నారు ఈ విభజనలు? దేవుడు పెట్టమని చెప్పలేదు కదా. దేవుడు కోరింది చేయకుండా మనకిష్టం వచ్చింది, మనకు నచ్చింది చేసుకుంటూ పోతే సంఘానికి ఇన్ని పాటలు కలగజేస్తే దేవుడు చూస్తూ ఎంత బాధపడతాడు? ఊరికే ఉంటాడా? అందుకే పౌలు చాలా తేటగా రాశాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు ఏమైనా మీకోసం సిలువ వేయబడేనా? ఈరోజు గ్రూపు అధికారులుగా పెద్దలుగా చలామనే వాళ్ళు ఎవరైనా సరే మీకోసం రక్తం కార్చారా? మీకోసం సిలువ వేయబడ్డారా? మీకోసం ఏదైనా త్యాగం చేశారా? వాళ్ళకున్నది ఏదైనా మీకు ఇచ్చారా? ఇవి ఏవి చెయ్యని వారు విభజించే అధికారం ఎలా కలిగి ఉన్నారు? దేవుడు ఇలాంటి వాళ్ళను చూస్తూ ఉపేక్షించడు. అందుకే పౌలు చాలా కోపంగా, రోషంగా, ఐక్యత లేని, కక్షలు, పగలు, ఈర్ష, అసూయ, ద్వేషాలతో పాడు చేసుకున్నటువంటి ప్రజల్ని, సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి వాళ్ళని, గ్రూపులు కడుతున్నటువంటి వాళ్ళని హెచ్చరిస్తూ చాలా కోపంతో చెప్తున్న మాట. అది ఊరికే చెప్పిన మాట కాదు. అందుకే ప్రియులారా, మనందరం ఆలోచిద్దాం. ఎందుకు ఈ గ్రూపులు? ఎవరు పెట్టుకోమన్నారు? ప్రభు పెట్టమన్నది చెయ్యాలి, కానీ ప్రభు వద్దన్నది, ప్రభు చేయకూడదన్నది, వాక్యంలో లేనిది వ్యతిరేకంగా చేసి మేము చాలా గొప్పగా సేవ చేసుకున్నామని చెప్పేది ఎందుకు? దానివల్ల ఎవరికి ప్రయోజనం? ఈ లోకంలో కాస్త మీకు కొన్ని రోజులు ప్రయోజనం కలగచ్చేమో, కానీ తర్వాత దేవుని తీర్పులోనికి వస్తే ఉంటుంది. అది ఎలా ఉంటుందో నాకు తెలీదు. అందుకే మీలో కలహములు కలవు. కలహాల వల్లనే విభజనలు, కలహాల వల్లనే గ్రూపులు, ఈ కక్షల వల్లనే నేను పలానావాని, నేను పలానావాని. మనలో కూడా చాలామంది గ్రూపులు, నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు 4 గ్రూపులు అనమాట. నువ్వు నా గ్రూపా, నువ్వు నీ గ్రూపు. ఎవరి గ్రూప్ మీరంతా? అందుకే చెప్పా, 4 నదులు దూకేయండి పోయి, బాధేం లేదు. కోపం వస్తుంది మీకు, రావచ్చు, అయినా బాధ లేదు. ప్రభు చెప్పాడు, ఆయనను విభజించుటకు వీలు లేదు, ఆయన సంఘాన్ని విభజించుటకు వీలు లేదు. ఎవరైనా సరే ఆయనలో ఐక్యం కావాల్సిందే, ఎవరైనా సరే ఆయనలో ఐక్యపరచడానికి తీసుకురావాల్సిందే, ఉన్న వాళ్ళని విభజించి తీసుకెళ్ళడానికి కాదు.
సంఘము ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి విభజించి ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో బతకడం కోసం కాదు. సంఘము ఆయన శరీరం, ఆయన కంట్లో ఏలు పెట్టకూడదు, ఆయన శరీరాన్ని విభజించకూడదు. అలా విభజన జరిగితే అది చాలా నష్టం. విభజించిన వారికి ఎలాంటి తీర్పు ఉంటుందో ముందు ముందు దేవుడే చూసుకుంటాడు. మనుషులు ఎవరు ఏం చేయవసరంలా. అందుకే భయం కలిగి ఉండాలి మనం. శత్రువు ప్రతినిత్యం మనతో పోరాడి మనల్ని సంఘములో లేకుండా పాడు చేసి, దేవుని మనసు లేకుండా మనల్ని వాని మనసుతో నింపి నాశనం చేసే మార్గంలోనే ప్రయాణం చేయించాలని, మనల్ని పట్టుకోవాలని, మింగేయాలని చూస్తూనే ఉంటాడు. అందుకే మనం అపవాది తంత్రంలో ఎరగని వారం కాము అని అన్నాడు. ఎరగాలి, అపవాది తంత్రములను మనము తెలుసుకోవాలి. అందుకే ఎవరం కానీ మనం ఎవరమైనా సరే యేసు ప్రభు యొక్క సంఘాన్ని విభజించటానికి వీలు లేదు. అంటే విభజన భూభాగం విభాగించబడింది. ఆదికాండం 10వ అధ్యాయం 25వ వచనంలో ఏబేరుకి 2 కొడుకులు పుట్టారు. ఒకటి పేరేమో పెలేగు, రెండో వాని పేరు యొక్తాను. ఈ పెలేగు రోజుల్లో భూభాగం విభాగించబడింది. అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత. ఆయన రోజుల్లో భూమి విభాగించబడాలి అని. విభాగము అంటే ఈ పరిమిత ప్రాంతం ఈ దేశం, ఈ పరిమిత ప్రాంతం ఈ దేశం, అలా గుర్తుపెట్టుకోవడానికి భూభాగాన్ని అలా విభాగించి దేశాలని ఏర్పాటు చేస్తూ వచ్చారు. అది దేవుని యొక్క ఏర్పాటు. దేవుని ఏర్పాటులో స్థాపించబడాలి ఏదైనా. అంతేగాని మనకున్న కక్షలు, కార్పణ్యాలు, కలహాలు, అసూయ, ద్వేషాలన్నీ సంఘంలోని ప్రజల్ని గ్రూపులుగా విభజించకూడదు. ఇప్పటికి చాలా విభజనలు అలా జరిగిపోయినాయి. ఇకనైనా జరగకుండా ఉండాలని నా బాధ. ఎక్కడికక్కడ కూర్చుకోవాలి, మొత్తం సమకూర్చబడాలి, ఎక్కడికక్కడ ఐక్యం కావాలి. కానీ ఇంకా ఉన్నవాళ్ళు ఆ భేదాలు, ఈ భేదాలు, అవి ఇవి పెట్టుకొని తిట్టుకొని ద్వేషించుకొని ఎక్కడికి పోతే చివరికి ఎవరు మిగలరు. ఏ గ్రూపు మిగలదో. ఈ గ్రూపులన్నీ మళ్ళీ ఐక్యం కావాలి. ఐక్యం కావాలంటే కక్షలు పోవాలి. ఈ గ్రూపులన్నీ ఐక్యం కావాలంటే అసూయలు పోవాలి, కావాలంటే ద్వేషాలు పోవాలి. నువ్వు గొప్ప, నేను తక్కువ, లేదంటే నువ్వు వేస్ట్, నేనే బెస్ట్, ఈ చెత్త కంపారిజన్స్ పోవాలి. నీకేం తెలుసు, నీకేం తెలీదు, నాకే తెలుసు, ఈ అహంభావాలు పోవాలి. ప్రభు యొక్క మనసు రావాలి, హత్తుకోవాలి ఒకరినొకరు, దేవుని ప్రేమ చేత నిలవరంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు యేసు ప్రభు సంఘం సమకూర్చబడి ఐక్యంగా ఉంటుంది. క్రీస్తు ప్రభు వారు విభజించబడరు. అందుకే క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? విభజించబడలేదు. ఇలా చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే, పౌలైనా, అపోల్లో అయినా, కేఫా అయినా, ఇంకెవరైనా సరే, వాళ్ళెవరు కూడా యేసు ప్రభు వలె సిలువ వేయబడలేదు, యేసు ప్రభు వలె రక్తం కార్చలేదు. ఏమీ చేయని వీరి కోసం కక్షలు పెంచుకొని ఒకరికొకరు గ్రూపులు ఎందుకు అయిపోయినారు? అట్లా అయిపోకూడదని మొదటి అధ్యాయంలోనే ఈ అనైక్యతని చాలా ఛేదిస్తూ పౌలు రోషంగా ప్రశ్నిస్తూ చాలా కోపంగా చెప్పినటువంటి మాట అది. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? లేదు కదా. ముందుకెళ్దాం, సమయం అయిపోతుంది కదా. దయచేసి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. పన్నెండు 13 కలిసి ఉన్న ఎవడైనను ఈ పునాది మీద పనిని అగ్నియే పరీక్షించును. మూడవది, పనిని అగ్నియే పరీక్షించును. యేసు ప్రభువే పునాది. ఆ పునాది మీద నీవు నేను మన ఆత్మీయ జీవితం విలువైన వాటితో కట్టుకుంటున్నామా, బూడిదై కాలిపోయే వాటితో కట్టుకుంటున్నామా అని ఒక దినం అగ్ని పరీక్షిస్తుంది. అగ్ని పరీక్షిస్తే ఆ అగ్ని పరీక్షకు నిలబడగలగాలి. అలా నిలబడేటటువంటి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, కాలిపోకుండా ఉండే జీవితాన్ని, బూడిద కాని జీవితాన్ని మనం జీవించాలి. యేసు అనే పునాది మీద, బండ అనే యేసు ప్రభు మీద ఇల్లు కట్టుకుంటున్న నువ్వు నేను మనమందరం కట్టబడే ఈ వస్తువులు ఏవి, ఎంత విలువైనవి? ఏం రాశాడు? బంగారము, వెండి, వెలగల రాళ్ళు అనే ప్రశస్తమైన వాటి చేత నీ ఆత్మీయ జీవితం అనే ఇల్లు కట్టుకుంటున్నావా? ఒక దినం అగ్నినే పరీక్షిస్తుంది, నిలబడుతుంది. లేదా నీ ఆత్మీయ జీవితం అనే ఇల్లు గడ్డి, కొయ్య, ఏమన్నారు, కర్ర, కొయ్యకాలు,
అగ్నిలో వేస్తే కాలి బూడిదైపోతాయి ఇవి. ఇలాంటి వాటి చేత నువ్వు కట్టుకుంటే ఈ ఒక్కొక్క దానికి ఆత్మ సంబంధమైనవి ముందు చెప్పినవి, తర్వాత వచ్చిన భూ సంబంధమైన వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాదృశ్యం. వాటి చేత మీ ఇల్లు కట్టుకుంటే ఒక దినం అగ్ని పరీక్షిస్తుంది, కాలిపోతుంది. ప్రతివాడు కట్టే పనిని అగ్నియే పరీక్షిస్తుంది. అగ్ని పరీక్షకు నిలబడే జీవితం, అగ్ని పరీక్షకు నిలబడే కట్టడం కావాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి మనందరికీ బాగా తెలుసు. వారి విశ్వాసం లేదా వారి ఆత్మీయ జీవితం బండ కంటే ఇంకా చాలా బలమైనటువంటి జీవితం. నెబుకద్నెజరు ఈ ప్రతిమకు మొక్కని వాళ్ళందరినీ ఏం చేయండి, తెచ్చి అగ్నిలో వేసేయండి. వేసేశారు. వాళ్ళ మాటలు, వాళ్ళ సంభాషణలు నిజంగా ఎంత రోషంగా ఉంటాయంటే ఒక వాక్యం చదువుదాం. 3వ అధ్యాయం రండి, దానియేలు గ్రంథం. మూడవ అధ్యాయం 14వ వచనంలో రాజు చెప్పిన మాట వినలేదని రాజుకు వినపడుతుంది. తర్వాత వాళ్ళను జాగ్రత్త చేస్తారు. 16వ అధ్యాయం. షద్రకు మేషక్ అబేద్నెగోను రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. మీకు జవాబు చెప్పాలన్న చింత అయితే లేదు. ఫస్ట్ విశ్వాసులకు ఉండకూడంది. అగ్ని పరీక్ష వచ్చినప్పుడు ఉండకూడంది. ఎట్లా చేయాలనో, ఏం చేయాలనో, ఏం చెప్పాలనో ఇలాంటి పరిస్థితి వస్తే చింత లేకపోవడం. అగ్ని పరీక్షకు నిలబడే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే ఏమొచ్చినా చింతపడరు. ఒరే అగ్నిలో వేసి కాల్ చేస్తారా, అయినా చింత లేదండి మాకు. చచ్చిపోతారా మీరు, ఆహా మాకు చింతే లేదు అసలు, ఎప్పుడైనా చచ్చిపోతాం కదా, బతికినా చచ్చిపోయినా ప్రభు కోసమే చచ్చిపోతాం, అసలు ఆ చింతే లేదు మాకు. ఒరే ఇది రాజాజ్ఞరా బాబు, ఆయన కంటే మించిన పరలోకపు రాజు ఉన్నాడు, ఈ రాజును చేసింది ఆయనే. వీళ్ళు పైకి బెదిరించే మాటలు చెప్తూ ఉండొచ్చు వాళ్ళ ముగ్గురికి, కానీ వీళ్ళు ఇచ్చే సమాధానం, ఒరే బాబు మీరు ఏమన్నా చెప్పండి, మాకు జవాబు చెప్పాలన్నా బాధ లేదు, చింత లేదు, దుఃఖం అసలు లేదు, ఏం లేదు మాకు. ఇంకేమన్నారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు సమర్థుడు, రక్షించుటకు సమర్థుడు ఆయన. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. నీ వశంలో అసలు చూడండి, రాజు సముఖంలో ఉండి, ఏమండి రాజు సముఖంలో మీ వశంలో పడనివ్వడు మా దేవుడు అంటే ఎంత కోపం వస్తుంది. ఎదురుగానే ఉండి ఒక మనిషి మిమ్మల్ని పట్టబడ్డామనుకోండి, శత్రువు చేత పట్టబడి ఇంత పెద్ద ఆకారంలో ఉన్నాడు, నీ వశమున పడనివ్వడు నన్ను అని రోషంగా పలికితే ఎంత కోపం వస్తుంది. చెయ్యండి రా, 7 ఇంతలు కాదు 7 14 ఇంతలు చేయండి అగ్నిగుండాన్ని అని అంటారు, అంత కోపం వస్తుంది. నీ వశమున పడనివ్వడు. ఇంకేమన్నారు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఇది నెగిటివ్ ఆన్సర్ చూడండి. ఒకవేళ ఎంత రివర్స్ ఆన్సర్ అంటే, ఇప్పుడు ఒకవేళ మా దేవుడు రక్షిస్తాడని చెప్పాం కదా, ఒకవేళ రక్షించకపోయినా రాజా, రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు. అది అగ్ని పరీక్షకు నిలబడే జీవితం. వెండి వెలగల రాళ్ళు బంగారం చేత కట్టబడే జీవితం, అది అగ్ని పరీక్షకు నిలబడే జీవితం. అంటే మేము మీరు పెట్టిన విగ్రహాన్ని పూజించం, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారం చెయ్యం, తెలుసుకొనుము. చివర్లా ఏమన్నారండి, తెలుసుకొను. తెలీదా ఆయనకు, రాజుకు తెలీదా? ఇంకొంచెం అతన్ని ఆవేశపరిచాడు. తెలుసుకో, ముందు నువ్వు తెలుసుకో అయ్యా బాబు. ఏం తెలుసుకో, మా దేవుడు రక్షిస్తాడు, నీకు జవాబు చెప్పాలన్న చింత మాకు లేదు, అసలు నీ వశాన్నే పెట్టడా మా దేవుడు. ఒకవేళ ఆయన రక్షించలేదే అనుకో, మేం మాత్రం మొక్కం, మేం మాత్రం పూజించం, నువ్వు చెప్పింది మేము చెయ్యం. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ లోకపు శాసనానికి ఎదురు తిరగడం, ఈ లోకపు శాసనాల్ని చట్టాలని అధిగమించిన విశ్వాసంలోకి రావడం, అగ్ని పరీక్షకు నిలవడం అంటే అంత ఈజీ కాదు. ప్రతి వాని పని అగ్నియే పరీక్షిస్తుంది. నీ ఆత్మీయ జీవితం ఎట్లుంది, రేపు పొద్దున్నే వస్తాయి, ఇవన్నీ వస్తాయి, ఇలాంటివన్నీ వస్తాయి. నీ విశ్వాసాన్ని తీసేసేవి, పోగొట్టేవి, లేదా నీ ఉనికినే లేకుండా నిన్నే బతకనివ్వకుండా చేసే పరిస్థితులు రావచ్చు. అప్పుడు పారిపోయినావు అనుకో, నీ ఇల్లు కర్రతో కట్టిన ఇల్లు కాలి బూడిదైపోతుంది.
నీ ఇల్లు కొయ్యకాలతో కట్టిన ఇల్లు కాలి బూడిదైపోతుంది. ఏమన్నారు? కర్ర, కొయ్యకాలు, గడ్డి ఎండి ఏమైపోతుంది? బూడిదైపోతుంది కాలి. ఇలాంటి విశ్వాసంతో ఉండమని కాదు, ఇలాంటి దీంతో కట్టమని కాదు దేవుడు ఇల్లు. విలువైన వాటితో నీ ఇల్లుని కట్టు. సజీవ రాయువు నువ్వు. యేసుప్రభు సజీవమైన దేవుడు. ఆ జీవత్వం నీ నాలో ప్రవహిస్తుంది. ఆ జీవంతో మన ఇల్లు కట్టుకోవాలి. ఎంత రోషంతో కూడిన పరీక్ష నీ ఎదురొచ్చి నిలబడిన షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చెప్పిన సమాధానమే, ఇంకా చెప్పాలని అంతకంటే మించిన రోషంతో కూడిన సమాధానం మన వైపు నుండి వస్తే మనం విలువైన వాటితో ఇల్లు కట్టుకొని రేపు అగ్ని పరీక్ష వస్తే నిలబడేదిగా ఉంటుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితం అనే ఇల్లు బంగారము, వెండి, వెలగల రాళ్ళ చేత కట్టుకుంటున్నావా? బంగారం ప్రశస్తమైనటువంటిది. మనం పాడుకుంటాం కదా, బంగారు వీధులలో తిరిగేదాన్ని. దేంతో తిరుగుతాం? దేంతో తిరుగుతాం? ఇంత చిన్న ప్రశ్న కూడా మీకు తెలీదా? దేంతో తిరుగుతామండి మనం? పోనీ దేని మీద నిలబడినారు మీరు? దేంతో నడుస్తాం? వేటితో నడుస్తాం? మనం అందరం కాళ్ళతో నడుస్తాం, అంటే పాదాలతో నడుస్తాం. పాదాల కింద ఏముంది? ఈరోజు మెడలో, చెవుల్లో అక్కడిక్కడ ఉండే చిన్న చిన్నవి పడిపోతే మళ్ళీ వెతుక్కుంటే దొరకను కూడా దొరకదు, కనబడినా కూడా కనపడదు. ఈ చిన్న బంగారం ఇదంతా రేపొద్దున ఎక్కడికి వస్తుంది? మన పాదముల కింద ఉంటుంది. పాదాల కింద ఈ లోకంలో ప్రశస్తమైనదిగా ఎంచబడే బంగారం మనం ఉండబోయే నిత్య రాజ్యంలో అది మన పాదము కింద ఉంటుందని చెప్పిన దేవుడు. బంగారు వీధుల్లో మీరు సంచరిస్తారు. ఇక్కడ ఆ బంగారం కంటే అమూల్యమైనటువంటిది విశ్వాసం. ఆ విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుని బతికినప్పుడు మన ఇల్లు అగ్ని పరీక్షకు నిలుస్తుంది. వెండి 7 మార్లు అగ్నిలో కాల్చి 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 దాన్ని తరిగి ఏం చేస్తారంటే ప్రశస్తమైందిగా, ఏ మచ్చ ఇంతది కూడా కల్మషం లేకుండా ఉండేటట్లు బయట తీస్తారు. అన్ని పరీక్షలు. వెలగల రాళ్ళని ఎట్లా కోస్తారు, ఎట్లా కాలుస్తారు, ఎన్ని రకాలైన ప్రాసెసింగ్కి వాటిని తీసుకొని వెళ్తారు, వాటన్నిటినీ తట్టుకొని. అందుకే ఒక మాట అన్నారు, వజ్రాన్ని దేంతో కొయ్యాలి? వజ్రంతోనే కొయ్యాలి. చాలా కఠినత్వం ఉంటుంది, గాఢత ఎక్కువ ఉంటుంది. అంత కఠినమైన పరీక్షల ద్వారా తీసుకెళ్ళినా నిలబడగలుగుతుంది మన జీవితం. మూడవది, అగ్ని పరీక్షకు నిలిచే జీవితం జీవిస్తున్నామా? ప్రతివాడు కట్టిన పనిని అగ్నియే పరీక్షిస్తుంది. అగ్ని పరీక్షకు నిలబడేదేనా నీ జీవితం? అగ్ని పరీక్షకు నిలబడేదేనా నీ ఆత్మీయ ఇల్లు? ఆలోచించు, పరీక్ష చేసుకుని బలలో పాలు పొందుదాం. 4వ చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చదువుదాం. 4:2. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. ప్రతివాడును గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. గృహము అనగా దేవుని ఇల్లు, దేవుని మందిరం. నిర్వాహకత్వము అంటే మేనేజ్మెంట్. దేవుని ఇంటిలో నీకు ఒక పనిని మేనేజ్ చేయమని దేవుడు అప్పగించినాడే అనుకోండి. దానికి కొంతమంది మనుషులు దేవుడు నియమించి నీకు అప్పగించినాడే అనుకోండి. ఆ పనిలో మనం చనిపోయేదాకా దేవుడు మనకు అప్పగించిన పనిని ఈ నిర్వాహకత్వంలో నమ్మకమైన వాడై ఉండవలెను. ఇది కొంతకాలం ఉండి, సగం దాకా ఉండి, మనకిష్టం వచ్చినంత వరకు ఉండి మళ్ళీ వెళ్ళిపోయేది కాదు ఈ గృహ నిర్వాహకత్వం. అందుకే తిమోతి గురించి రాస్తూ చాలా మంచి మాట రాశాడు. ఇదే అధ్యాయంలో 17వ వచనంలో చదువుతాం. ఇందు నిమిత్తం ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. నమ్మకమైన నా కుమారుడు, నమ్మకమైన నా గృహ నిర్వాహకుడు. నమ్మకమైన గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి. యోసేపు నమ్మకమైన గృహ నిర్వాహకుడు. హనన్యా మంచి నమ్మకస్తుడు, నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఆయన. ఇలా నమ్మకమైన గృహ నిర్వాహకులు బైబిల్లో చాలామంది ఉన్నారు. నీకు దేవుడు ఒక నమ్మకమైన గృహ నిర్వాహకత్వము జరిగించాలని నిన్ను ఈ గృహంలో ఒక బాధ్యతనిచ్చి నిర్ణయించినాడు లేదా నియమించినాడు. నీ నిర్వాహకత్వం ఎంత? నిర్వాహకత్వంలో నమ్మకత్వం ఎంత? ప్రతి పనిలో నమ్మకత్వం ఎంత? గృహ నిర్వాహకునికే కాదు, విశ్వాసికి కూడా. ఎల్లప్పుడూ ప్రభునందు మనము మన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసేటట్టు మన జీవితం ఉండకూడదు. అందుకే ఎప్పుడు చదువుతాం ఇర్మియా 5:1 ఈ యెరూషలేమును లేదంటే ఈ పట్టణాన్ని ఒక్కడుంటే చాలు, నమ్మకంగా ప్రయత్నించేవాడు దాన్ని క్షమిస్తానన్నాడు. అలాగే ఒక్కరున్నా చాలు, నమ్మకంగా ఉండే వాళ్ళు ఒక్కరున్నా చాలు. నమ్మకమైన వాడండి. కొంతమందిని గురించి చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలన్నీ వింటూ ఉంటాం కదా.
కళ్ళు లేని ఆ యేసుపాదం గారి గురించి అద్భుతమైన సాక్ష్యం రాస్తాడు. చాలా నమ్మకస్తుడండి ఆయన. పెద్ద పెద్ద దైవజనుల గురించి ఇంత నమ్మకస్తుడు ఎవరు ఉండరండి. ఈ దినాల్లో ఇంత నమ్మకస్తులు ఉంటారా? ఉండరండి. మరి బైబిల్లో వాక్యం ఏమన్నా మారిపోయిందా? మారలేదే. కాలం మారుతుంది, మనుషులే మారిపోతున్నారు, నమ్మకత్వం కలిగిన మనుషులే దొరకట్లేదు. ఎవరిని నమ్మినా వెంటనే వాళ్ళు మోసం చేసేదానికే ఉంటారు తప్ప ఆ నమ్మకత్వాన్ని కాపాడుకునే మనుషులుగా మిగలడం లేదు. అందుకే ప్రభువే చాలా బాధపడుతూ ఉంటాడు, మనము చాలా బాధపడుతూ ఉంటారు. మనల్ని నమ్మి వచ్చిన వారు, లేదా మనం దేవుని నమ్ముకున్నాము అని మనల్ని నమ్మేవారు, వారిని మనం మోసం చేయడానికి కానీ, లేదా వాళ్ళని దోచుకోవడానికి కానీ, లేదా ఇంకే రకంగానే సరే వాళ్ళకి నష్టం కలిగించే విధంగా బతికితే అది క్రైస్తవ జీవితమే కాదు. ప్రభువు నందు నమ్మకం ఉంచిన వారు, వారిని ఎవరైనా సరే నమ్మచ్చు, మోసం చేయకూడదు. దాని ఫలితం వేరే ఉంటుంది. ప్రియులారా, గృహ నిర్వాహకత్వం విషయంలో దేవుని ఇల్లు అనే ఈ గృహంలో నీకు నిర్వాహకత్వ బాధ్యతనిచ్చాడు. అది నమ్మకంగా చేయమని కోరుకున్నాడు ప్రభు. ఎంతవరకు నమ్మకంగా నిర్వర్తిస్తున్నావో నిన్ను నువ్వే పరీక్షించుకో. నన్ను నేనే పరీక్షించుకుంటా. తర్వాత మాట చదువుదాం. 5వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనములు రెండు రాయున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకరి పక్షమున మరి ఒకరి మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమే నీ మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పుచున్నాను. ఈ మాటలు మీ నిమిత్తం అంటే మీకోసం నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపకంగా చెప్తూ ఉన్నాను. ఏంటంటే ఎందుకనగా కాదండి, ఎందుకంటే లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, అంటే బైబిల్లో దేవుడు ఏం రాశాడో వాక్యంలో ఆ వాక్యాన్ని చేయడంలో అతిక్రమించకూడదు. అంటే వాక్యంలో ఎలా ఉంటే అలాగే మనం చేయాలని, అలాగే పాటించాలని చేస్తూ, తర్వాత మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు. చాలండి. ఒకని పక్షమున ఒకడు ఉప్పొంగకుండునట్లు. ఇప్పుడు ఇందాకే మనం కక్షలు, అసూయలు, ద్వేషాలు, విభజనలు అన్నీ జరిగిపోయినాయి కదా. ఈ విభజనల్లో ఒకరి పక్షంగా ఇంకొకరు ఉంటారు, ఒకరి పక్షంగా కొంతమంది, ఇంకొకరి పక్షంగా కొంతమంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పక్షపు లీడర్ని ఏమన్నా అన్నారనుకోండి, ఇటు పక్క లోపల లేసేస్తారనమాట. లీడర్ సైలెంట్గా ఉంటాడు, ఆ పక్షంగా ఉండే వాళ్ళు ఉంటారు చూసారా, ఓ అని లేస్తారనమాట పైకి. అందుకే చూడండి, మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు. మీ లీడర్ పలానోడరా ఇట్లా అన్నాం అనుకోండి, 7 సార్లు మీరు మంచోళ్ళు, మీ లీడర్ పలానోడు అది అని చెప్పి ఇట్లా ఉప్పొంగే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ అయ్యారు. ఉప్పొంగడం అంటే ఇప్పుడు చూడండి, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో 2వ మాటలో ఒక మాట ఉంది, చదువుదాం చూడండి. మొదటి వచనమే. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయను. ఉప్పొంగ చేసేదేది జ్ఞానం, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. అంటే ఏం లేదని, ప్రేమ లేదని. ప్రేమ ఉంటే ఒకరి మీద ఒకరు ఏం చేయరు, ఉప్పొంగరు. ఉప్పొంగడం అంటే మామూలుగా ఈ సముద్రం ఉప్పెన లేస్తుంది కదా పైకి అలలు, అలా ఒకరి మీద ఒకరు లేచి నీకంటే నేను చాలా మేలు తెలుసా. దేంట్లో మేలు నువ్వు? దేంట్లోనో వాళ్ళకే తెలుసు. లేనివన్నీ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, ఏమీ లేకపోయినా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నీకన్నా నేను దేనిలో తక్కువ అని ఉప్పొంగుతూ ఉంటారు. ఇదంతా దేనివల్ల? జ్ఞానం వల్ల. ఆశ్చర్యం ఏంటంటే జ్ఞానం లేని వాళ్ళు కూడా ఉప్పొంగుతుంటారు చాలా సందర్భాల్లో. వాళ్ళని చూసి మనం నవ్వాలో ఏడవాలో తెలియదు. జ్ఞానం ఉన్నవాడు ఉప్పొంగినా, ఓహో ఈయన కొంచెం తెలివితేటలు ఉన్నాయి, ఈయన ఉప్పొంగడంలో పర్వాలేదు అని అనుకుంటాం. ఈ జ్ఞానం ఉప్పొంగ చేస్తుందని అన్నాడు దేవుడు. ఆ జ్ఞానం కూడా అవసరంలా, అసలు ఉప్పొంగడమే వద్దు. ఇంకో మాట అన్నాడు ఈ ఉప్పొంగడం గురించి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. ఊరక ఉప్పొంగేది ఎవరి వల్ల అంట? ఎవరంట?
చాలా వివరంగా రాశాడు. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును. ఈ ఉప్పొంగే వాళ్ళు ఎవరంటే ఊరికే శరీరానుసారంగా ఉండేవాళ్ళు, ఆవేశపడే వాళ్ళు, ఊరికే అనవసరంగా మాట్లాడే వాళ్ళు, పనికిరాని పనులు చేసేవాళ్ళు, వీళ్ళు ఉప్పొంగుతూ ఉంటారు. ఈ ఉప్పొంగే వారు ఎవరు క్షేమాన్ని కలిగించరు. అందుకే మీరు ఒకరి పక్షాన ఒకడు ఉప్పొంగకుండునట్లు అంటే ఉప్పొంగకండి. మా నాయన ఒకసారి చెప్పాడు చిన్నప్పుడు, రే పొంగింది పొయ్యి పాలురా అనే. మీ అందరికీ బాగా తెలుసు, పొంగింది పొయ్యి పాలు అని. అంటే మనం పాలు కాస్తున్నాం అనుకోండి పొయ్యి మీద, సరిపడినంత వేడి వరకు ఉంచుకొని తీసేస్తే పాలు అలాగ ఉంటాయి. ఇప్పుడు మంట పెట్టినాం అలాగే ఉంది, పొంగిపోయినాయి. ఈ పొంగిపోయిన పాలన్నీ ఎక్కడ పడతాయి? పొయ్యిలో పడతాయి. అందుకే ఇంకో సామెత పుట్టుకొచ్చింది, ఒరే బూడిదలో పోసిన పన్నీర్ రా అని. ఇప్పుడు నీళ్ళు ఆ పాలన్నీ పొంగిపోయి దేంట్లో పడ్డాయి? బూడిదలో పడ్డాయి. బూడిదలో కనుక పన్నీర్ పోసామనుకోండి ఎట్లుంటుంది? ఉపయోగమా దానివల్ల? ఏం ఉపయోగంలా. అలాగా అన్ని నాశనం చేయడం, లేదంటే కాలిపోవడం, లేదంటే బూడిదైపోవడం, దేనికి పనికి రాకుండా పోయిన వాటిని చూపించడానికి చెప్పినవి ఇవన్నీ వాళ్ళ అనుభవాల్లోంచి పుట్టుకొచ్చిన మాటలు అవి. అందుకే పొంగినామనుకోండి పొయ్యి పాలంటే కాలి బూడిదైపోతామని. ఉప్పొంగే వారందరూ పొయ్యిలో పడి కాలుతారు. ఇంకో సామెత కూడా చెప్పేవాడు మా నాన్న, ఇవన్నీ ఆయన వల్ల వచ్చినవే. ఒరే కట్టం కర పొయ్యి తీర్చుకుంటుందిరా అనేవాడు. అప్పుడు అర్థమయ్యేది కాదు, కట్టె వంకర పొయ్యి తీర్చుకుంటుంది. ఇప్పుడు వంకర టింకరగా ఒక కర్ర ఉందండి. ఈ కర్ర స్ట్రైట్ కావాలంటే అది అవడంలా దాన్ని తిన్నగా తీసుకొచ్చి పొయ్యిలో ఇట్టామనుకోండి, ఎన్ని వంకరలు ఉన్నా ఆ వంకర వచ్చే వరకు కాలుతుంది. అది మళ్ళీ తర్వాత ఇంకో వంకర ఉంటుంది కదా, ఇటు తిప్పి పెట్టామనుకోండి అది కాలిపోద్ది. మళ్ళీ అటు తిప్పి పెట్టాను మొత్తం అంతా ఏమవుతుంది? వంకర కర్ర అయిన అంతా చివరికి పొయ్యిలో కాలి బూడిద అయిపోతుంది. అంటే వంకర కర్రను బూడిద చేయగలిగిన శక్తి ఒక అగ్నికే ఉంది. అలాగా మనం వంకరగా ఉండి నేను మళ్ళీ అగ్నికే అంటే ఇక్కడ నరకంలో పడి కాలేదాకా వంకరతనం ఉండకూడదు మనకు. అది చెప్పొస్తుంది ఇక్కడ. నేను మా తాత పాము కదండి, మాకు వంకరగా ఉండటమే చాలా ఇష్టం అండి. ఇంకా దేవుడు స్ట్రైట్ మార్గం మాకు వద్దండి అంటే నీ వంకరతనాన్ని నరకం అనే పొయ్యి అగ్ని తీరుస్తుంది. అక్కడ దాకా తీసుకోకూడదు దాన్ని, ఆ వంకరతనం అక్కడ దాకా వెళ్ళకూడదు. అందుకనే బూడిద పాలు కాకూడదు, పొంగకూడదు, ఉప్పొంగకూడదు. అంటే ఉప్పొంగే వారి వలన వారికి ప్రయోజనం లేకపోగా ఉప్పొంగే వారే బూడిదైపోతారు అని దాని అర్థం. అంటే ఉప్పొంగేవారు వారికే క్షేమాన్ని కలిగించుకోరు, వాళ్ళే కాలి బూడిదవుతారు. ఇంక వేరే వాళ్ళకి ఏమి ఉపయోగం పడుతుంది? ఏం ఉపయోగంలా. అందుకే ప్రేమ క్షేమాభివృద్ధి కలిగి. చేతనైతే ప్రేమించు, ఊరికే ఉప్పొంగకు. అందరినీ ప్రేమించండి, అందరినీ క్షమించండి, అందరినీ హత్తుకోండి, అందరినీ రాబట్టండి, అందరినీ సమకూర్చండి. అందరూ కావాలి ప్రభు సన్నిధిలో. ప్రభు విభజించబడలేదు. ప్రభు యొక్క సంఘాన్ని సమకూర్చుకుందాం రండి అనే అందరూ చేతులు చాపండి. సమకూర్పులో ఈ చేతులన్నీ చాచి పనిచేస్తే సంఘం ఎంత విస్తరిస్తుంది, ఎంత క్షేమంగా ఉంటుంది, మనం ఎంత ఆత్మీయంగా బలపడతాం, ఆరోగ్యకరంగా ఉంటాం. దీని విషయమై సీరియస్గా మనందరం ఆలోచించాలి. ఉప్పొంగడం వల్ల ప్రయోజనం లేదు, ప్రేమించడం వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘము క్షేమంగా ఉంటుంది, వ్యక్తులు క్షేమంగా ఉంటారు, కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, బిడ్డలు దూరంగా ఉన్నా వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఉద్యోగంలో ఒకవేళ దూరంగా ఉన్నా అక్కడ కూడా క్షేమంగానే ఉంటారు. కృపాక్షేమములేనా అంతే. తిరుగులేని వాక్యం. కృపాక్షేమము దేవునిలో ఉంది. దేవుడే ప్రేమ, ప్రేమించడంలో క్షేమం ఉంది. నువ్వు ప్రేమించేది నేర్చుకో. నీ పిల్లలు, భార్య, సంఘం, నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు ఎలా అన్నా ఉండు, దేవుడు క్షేమాన్ని కలగజేస్తాడు. నీకు ప్రేమించే గుణం ఉంటే. ఉప్పొంగితే బూడిద పాలు అవుతావు. పొంగేది పొయ్యి పాలు. ఉప్పొంగినావా పొయ్యిలో పడి బూడిద అవుతావు. బూడిదలో పోసిన పన్నీరు నీ జీవితం అయిందనుకో, ప్రయోజనం ఏముంది కదండి. చివరిగా 2 మాటలు చదువు ముగిస్తాం, సమయం అయిపోయింది రండి. చివరి మాట 4వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. మేము క్రీస్తు నిమిత్తము వెరివారము, మీరు క్రీస్తు యందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. చాలు.
మొత్తం 12 విషయాలు రాశాడు అపోస్తలుడైన పౌలు. వివరణ చేయట్లేదు కానీ నేను వరుసగా చదువుకుంటూ వెళ్తా, మీరు గమనించగలరు అనుకుంటున్నా. క్రీస్తు నిమిత్తం మనం ఏం కావాలి? వెర్రివారం. ఫస్ట్ వెర్రివారిని ఏర్పరచుకున్నాడు కదా, మళ్ళీ వెర్రివారం కమ్మంటారా మీరు? దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు అన్నాడు కదా, సింపుల్ లాజిక్. ఏర్పరచుకున్నదే వెర్రివారిని కదా, మళ్ళీ వెర్రివారి కావాల్సిన అవసరం ఏముంది? అసలు ఎర్రోళ్ళనే ఏర్పరచుకుంటే పిలిచిందే పిచ్చోళ్ళని కదా, మళ్ళీ మీరు పిచ్చోళ్ళు కావాలనడం ఏంటి? అర్థమైందండి? మనం వెర్రివారం. యేసు ప్రభు కోసం వీళ్ళు వెర్రోళ్ళు రా, వీళ్ళకేం పని లేదు, ఏదో వీధుల్లో పాడుకుంటే వెళ్తే ఎర్రి బ్యాచ్ అని లోకంలో తిడతారు చూసారా, వెర్రివారు అని. క్రీస్తు నిమిత్తం మేము వెర్రివారం. యేసు ప్రభు కోసం నిన్ను వెర్రివాడు, లేదా నిన్ను ఖైదీ అన్నా పిచ్చోడన్నా ఏమన్నా సరే ప్రభు నిమిత్తం లేదా ప్రభు కోసం నిన్ను పలానా అన్న సంతోషంగా దాన్ని స్వీకరించాలి. ప్రభు నిమిత్తం మేము వెర్రివారం ఒకటి. రెండవది బలహీనులం. మూడవది ఘనహీనులం. నాలుగవది ఆకలి దప్పులు గలవారం. ఐదవది దిగంబరులం. ఆరవది పిడిగుద్దులు తిన్నవాళ్ళం. ఏడవది నివాసము లేని వారం, ఇల్లు కూడా లేవు. ఎనిమిదవది కష్టపడి పనిచేస్తున్న వాళ్ళం. తొమ్మిదవది నిందింపబడిన వాళ్ళం. 10 హింసించబడిన వాళ్ళం. 11 దూషించబడుతున్న వాళ్ళం. 12 అందరి దృష్టిలో మురికి పెంట. యేసు ప్రభు నిమిత్తం నీవు నేను మనం ఇలా అవ్వాలి. పౌలు అందుకే ఫిలిప్పీలు రాస్తున్నాడు, నాకున్నదంతా ఏవేవి లాభకరములై ఉండేనో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం నష్టముగాను పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు ఆయన ఎంచుకున్నాడు, ఇక్కడ అంటున్నాడు జనాలు ఎంచుతున్నారు, నువ్వెంచుకోవడం కాదు. అందుకే సరదాగా ఎవరి గురించి తెలియదు కానీ పెద్దవాళ్ళు సాక్ష్యం చెప్పంగా విన్నా, వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు చాలా దుఃఖంతో వేదనతో ప్రభువా నేను పలానా అని చెప్పుకుంటూ ఆరాధన చేస్తారు. నేను చచ్చిపడిన కుక్కను లేదంటే గాడిదను లేదంటే పందిని బొర్లాడుతున్న ఇట్లా అంటారు. అప్పుడు వెంటనే ఎవరైనా సరదాగా అరే ఇంత బాగా ఆరాధన చేశారు కదా, ఓహో పందిలో బురదలో బొర్లాడిన పంది గారు మీరు రండి మీకు భోజనం పెడతామని మిమ్మల్ని ఎవరన్నా అన్నారనుకోండి, అప్పుడు మీరేమంటారు? ఏమనడం కాదు, తిడతారు లేదంటే కొడతారు. అరే మీ నోటితో మీరు చేసిందే కదా. చాలాసార్లు నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను పౌలు మాట దగ్గర ఆగిపోతారు. ఇప్పుడు అందరి దృష్టిలో నువ్వు నేను చచ్చిపడిన కుక్కను ఆరాధించినప్పుడు నిన్ను ఎవరైనా సరే చచ్చిపడిన కుక్క అని నిన్ను పిలిచినా నువ్వు ఓర్చుకోగలిగితే క్రీస్తు నిమిత్తం నువ్వు భరించినట్టు. అందరి దృష్టిలో నువ్వు పెంటగా ఎంచబడాలి. ఇది క్రీస్తు నిమిత్తం దేవుడు కోరుకునేది. అందరి దృష్టిలో మురికిగా ఎంచబడాలి. మురికిగా బతకడం కాదు, లోకంలో మురికిగా మనం బతకడం కాదు. ఈ లోకం మనల్ని మురికిగా ఎంచాలి. ప్రభు కోసం మనం వీళ్ళు మురికి అని అనిపించుకోవాలి, అంతేగాని మురికిగా బతకడం కాదు అనిపించుకోవడం. మనం అత్యంత పరిశుద్ధులం, దేవుని యొక్క రక్తంలో కడగబడి కొనబడిన వారం. ఈ జీవితాన్ని జీవిస్తూ లోకములో ఉన్న అందరి దృష్టి చేత అందరి దృష్టిలో మీరు మురికిగా పెంటగా అనిపించుకోవాలి. ఇవన్నీ చెప్పాడు. క్రీస్తు నిమిత్తం మీరు వెర్రివారు కావాలి, అందరి దృష్టిలో పెంట. ఎవరైనా సరే యేసు ప్రభు కోసం ఇంత తగ్గించుకునే వారు ఉన్నారా? నివాసములు లేక ఉన్నామన్నారు. నివాసాలు లేని వాళ్ళు ఉన్నారా? బట్టలు లేవు, దిగంబరులం మేమన్నారు. ప్రభు కోసం ఇలాంటి పరిస్థితి వస్తే ఎంత దారుణం. దాన్ని భరించే శక్తి మనకుందా? ఏమండి, ఇవన్నీ భరించే శక్తి మనకు ఉంటుందా? ఇవన్నీ ఆకలి దప్పులు, అన్నము లేవు నీళ్ళు లేవు, దేవుని కోసం అన్నం నీళ్ళు లేకుండా ఆకలి దప్పులు కలిగి ఉన్నాం. ఇలాంటి పరిస్థితి వచ్చి ఓర్చుకోగలమా? లాస్ట్ 7వ చదువు ముగిస్తాం, సమయం అయిపోయింది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. లాస్ట్ 7వది ప్రాముఖ్యమైనది, చివరిది ముగిస్తున్నాము. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవుని వలన కలిగే మెప్పు, దేవుని వలన కలిగే మెప్పు. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు, తన్ను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడని దేవుడు చెప్పినట్లు నీవు చేసే పనులు, నీ హృదయంలోని రహస్య ఆలోచనలు, లేదా నీ జీవితంలో బాహ్యంగా అంతర్గతంగా ఉన్న విషయాలన్నీ దేవుడు వెలుగులోనికి తెచ్చినప్పుడు
నీకు మెప్పు కలిగే స్థితి ఉందా? దేవుని వలన మెప్పు కలిగే స్థితి ఉందా? లేదా దేవుడు తీర్పులోనికి తెచ్చే స్థితి ఉందా? కొంతమంది దేవుని యొక్క మెప్పును కోరరు, మనుషులు మెచ్చుకుంటే చాలు వాళ్ళు. దేవుడు మెచ్చుకునే జీవితం ఎంత గొప్పది! ఒక్కొక్కరి గురించి అద్భుతమైన సాక్ష్యము దేవుడే చెప్తాడు కదా. ఇప్పుడు ఎవరు యోసేపును వాళ్ళ నాన్న గురించి చెప్పమన్నప్పుడు ఫలించేడి కొమ్మ ఇట్లాంటి సాక్ష్యం చెప్తూ, అలాగే హనన్యాను గురించి ఇందాక చెప్పినట్టు నమ్మకమైన మనుష్యుడు, దానియేలు నాకు అత్యంత ప్రియుడు, ఇట్లాంటి మాటలన్నీ చెబుతూ దేవుడు మన గురించి అట్లా ఒక టైటిల్ ఇచ్చి నా ప్రియమైన కుమారుడు, లేదంటే నా కోసం చూడండి హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించిన యెహోషాపాతు కుమారుడు కదా. ఎంత గొప్ప మాట అండి, హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించిన. సో ఇలాంటి మాట, ఇది ఎంత గొప్ప సాక్ష్యం, చాలా మంచి సాక్ష్యం. సంఘం గురించి నిజంగా చింతించువాడు తిమోతి, ఇలాంటి గొప్ప సాక్ష్యం. ఆత్మచేత నింపబడినప్పుడు, కృపచేత నింపబడినప్పుడు అతని మాటను ఎదిరింపలేకపోయినారు స్టెఫెన్ మాటలు. అక్కడున్న వాళ్ళందరూ స్టెఫెన్ గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం. అకులా ప్రిస్కిలాలు అపోల్లోకి దేవుని మార్గమును మరి విశదముగా తెలియజెప్పిరి, వారి గురించి ఇచ్చిన సాక్ష్యం. ఇలా వాళ్ళ గురించి బైబిల్లో వాక్యం రాయబడిందంటే వాళ్ళ గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నట్టు, వాళ్ళ గురించి చెప్తున్నట్టు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడే వాళ్ళని మెచ్చుకున్నట్టు. నిన్ను నన్ను ఎవరు మెచ్చాలి? దేవుడు మెచ్చుకోవాలి. కానీ జనాలు అలా లేరే, మనుషులు మెచ్చుకుంటే చాలు, నాకంటే పైన వాళ్ళు నన్ను మెచ్చుకుంటే చాలు. ఈ వెర్రితనం, లేదంటే కనుక ఈ ఏమంటారు, మనుషులు మెచ్చుకోవాలి మన పైన ఉండే వాళ్ళు. చెప్పే నాతో సహా కొన్ని సందర్భాల్లో. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఉద్యోగ బాధ్యతల్లో కొన్నిసార్లు మన పై ఉన్న అధికారం మనల్ని మెచ్చుకోకపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంత కష్టపడినా, కష్టం చేయకపోయినా, ఏం చేసినా చేయకపోయినా, చేయకపోయినా అనేది ఏం లేదు, ఏం చేసినా మెచ్చారు కొన్ని సందర్భాల్లో. అది చాలా బాధాకరంగా ఉంటుంది, అది వేరే సంగతి, చేసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అది కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా మనం దేవుని నమ్ముకొని విశ్వాసాలు అనేందుకే మనల్ని బాధించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఏమనలేము, వాళ్ళని కూడా మనం ఏమనలేము. కాబట్టి మెచ్చాలి, మనుషులు మెచ్చాలని కోరుకుంటాం మనం, కానీ అవసరం లేదు. దేవుడు మెచ్చుకుంటే దేవుని మెప్పు చాలా గొప్పది. ప్రభు నిన్ను మెచ్చుకునే జీవితం, ప్రభు నన్ను మెచ్చుకునే జీవితం మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందరూ చూడండి, మనం అందరం ప్రభు చేత మెప్పు పొందితే ఎంత బాగుంటుంది. నీ బాహ్యము, నీ అంతర్గత జీవితాలు రెండింటిని చూసినప్పుడు, ఎస్ భలా నమ్మకమైన మంచి దాసుడా, నా కోసం కష్టపడ్డావు, నా కోసం సాక్షార్థంగా నిలిచావు, నా కోసం శ్రమపడ్డావు, నా కోసం సమర్పించావు, నా కోసం నీవు అన్నీ కోల్పోయినావు అని దేవుడు మన గురించి భలా అని చెప్పి మంచి మాట చెప్పి మనల్ని సాక్ష్యం ఇస్తే, మనల్ని మెచ్చుకుంటే ఎంత బాగుంటుంది. గొప్ప గొప్ప ఈ లోకంలో గొప్ప గొప్ప అవార్డులు, రివార్డులు అన్నీ ఉన్నాయి కదా, బహుమతులు అవి ఇవి ఉన్నాయి. వాటిని ఇచ్చేటప్పుడు వాళ్ళు మెచ్చుకోలుగా చెప్తా ఉంటారు, ఇది చేసినాడు ఆయన, అది చేసినాడు, అందుకే ఈ అవార్డు ఇచ్చినారు, అందుకే ఈ రివార్డు వచ్చింది, లేదా అందుకే ఈ షీల్డ్ వచ్చింది, లేదా అందుకే ఇది వచ్చిందని చెప్తే వాళ్ళకి ఎంత సంతోషపడతా ఉంటారు. ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న వాటికే ఇంత సంతోషం ఉంటే, దేవుడు మనకిచ్చే మెప్పు, దేవుడు మనకిచ్చే బహుమానం, దేవుడు మనకిచ్చే కిరీటం, అది నిత్యత్వము శాశ్వతం ఉంటుంది కదా. మరి అలాంటి దాన్ని పొందబోయే మనం దేవుని మెప్పుకోలను కోరుకోవాలి. కానీ అందుకే నన్ను గణపరచువాని నేను ఎప్పుడు గణపరుస్తాడు, ఎప్పుడు మెచ్చుకుంటాడు, ఎప్పుడు పొగుడుతాడు? దేవుడు పొగిడే విధంగా, దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడు మనల్ని గణపరిచే విధంగా మన జీవితం ఉండాలి. మన జీవితం ఎట్లుందో పరీక్ష చేసుకుందాం. యోగ్యంగా ప్రభు యొక్క శరీరంలో బలలో పాలు పొందుదాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం, పరీక్షించుకొని ఈ యొక్క శరీరము రక్తంలో పాలు పొందుదాం.